హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో ఈరోజు ఈద్ డే అనమాట. ఇంకా దానికంటే ముందు రోజు మేమేం చేసాం అనేది ప్రిపరేషన్ అదంతా నేను ఈ వ్లాగ్లో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది నేను ఆర్డర్ పెట్టాననమాట మీషోలో. మా మేనకోడలు నాకు యూనికాన్ పెన్సిల్స్ కావాలత్తా అని చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా కావాలంటున్నారు. ఇంకా అందరికీ ఈజీగా ఉండేటట్లు అంటే అందరికి షేర్ చేసుకునేటట్టు ఒక కాంబో ఆర్డర్ చేశాను అనమాట. అందులో మనకి అన్ని పెన్సిల్స్, బుక్స్ అన్నీ వచ్చాయన్నమాట. మనకి స్టేషనరీ సామాన్ అంతా వచ్చేసింది దాంట్లో. ఇది బ్యాడ్జ్, ఇది ఒకటేమో బ్యాడ్జ్ లాంటిది వచ్చింది, ఒకటి కీ చైన్, ఇట్లా మంచిగా డోనట్ టైప్లో మనకి ఎరేజర్, అది కూడా యూనికాన్ టైప్లోనే ఉంది. సో ఇలా హ్యాండ్ బ్యాండ్ ఇలాంటివన్నీ మంచిగానే వచ్చాయి. ఇంక ఈ ముగ్గురు మంచిగా షేర్ చేసుకున్నారనమాట ఎవరికి కావాల్సిన వాళ్ళైతే. ఈ పౌచ్ ఏమో ఇంకా మా చిన్నది తీసుకుంది, ఎందుకంటే ఇంకా మా మేనకోడలు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. తను వెళ్ళే టయానికి అది కూడా అంత పెద్ద పౌచ్ అది క్యారీ చేయదు కదా, సో అందుకని ఆ పౌచ్ తను తీసుకుంది. కొన్ని ఏమో అంటే చిన్నపిల్లలకి యూజ్ కానీ గ్లిటరింగ్ సంథింగ్ ఏటో ఉన్నవి, అవేమో మా పెద్దది తీసుకుంది అనమాట. ఇలా ముగ్గురు అయితే పంచుకున్నారు. ఇంకా అది ఒక్కొక్కటి చూపిస్తుంది, ఇవన్నీ వచ్చాయి మమ్మీ అనుకుంటా. ఇది వచ్చేసి నాకు 300 అలా పడ్డది అనుకుంటా అండి. కాస్ట్ అయితే సరిగ్గా ఎగ్జాక్ట్లీ గుర్తులేదులే, కానీ 300 చిల్లర పడదు. ఇంకా పైన ఒక 15 రూపీస్ ఎక్స్ట్రా అలా పడ్డది అనుకుంటా. ఇది మా వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు ఈవినింగ్ వస్తారనమాట అని చెప్పారు ఆ రోజు. ఆ టైంలో మార్నింగ్ వచ్చిందనమాట ఇదైతే. ఇంకా తనకి సర్ప్రైజ్ లాగా ఇద్దామని చెప్పేసి. అసలు తనైతే వచ్చేటప్పుడు అసలు అడుగులు 2 వేసిందో లేదో అడుగుతూనే ఉంది, అత్తయ్య నాకు యూనికాన్ తెచ్చావా. ఇంకోటి ఏం అడిగిందంటే క్లే అనమాట. క్లే ఆడుకునేడానికి క్లే ఉంటుంది కదా, సో అది కూడా అడిగింది. అది కూడా తీసుకొచ్చాను అనమాట నేను. మంచిగా ఆడుకుంది. ఈ స్టిక్కర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవి కూడా తనే ఇచ్చేసాను తనకే, తను యూస్ చేసుకుంటుంది అండ్ హ్యాండ్స్కి పెట్టుకుంటుంది అనమాట. తనైతే బాగుంది. పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో మా అమ్మాయి చూడండి, తన హ్యాపీనెస్ ఏంటంటే తనకు కావాల్సినవి తనకు ఉన్నాయని చెప్పేసి తన హ్యాపీనెస్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే ఇది కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. షింక్ దగ్గర పెట్టుకోవడానికి మన స్క్రబ్బర్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇవి మంచిగా యూజ్ అవుతుంది స్టాండ్ అని చెప్పేసి మా ఆడబిడ్డ దగ్గర ఉంటే చూసి మంచిగానే ఉందని చెప్తే తను క్వాలిటీ తీసుకున్నాను నేను. బాగానే ఉంది క్వాలిటీ, షింక్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంది ఇది. సో మనం ఎందుకంటే స్క్రబ్బర్స్ ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటే అది ఖరాబ్ అవుతున్నాయి అనమాట, గలీజ్గా అనిపిస్తుంది షింక్ దగ్గర. ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా పండగ ముందు రోజు ఇంకా అల్లం వెల్లుల్లి ఇదైతే ఇంకా మేము మొత్తం రెడీ చేసుకుంటున్నాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటే ఇంకా రాగానే అందరూ వండుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. అంటే మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారులేండి, నాకు కొంచెం గోర్లు లేవు తనకు ఉన్నాయి అని చెప్పేసి తను వలుస్తున్నారు. నేనేమో అల్లం మొత్తం వలిచి ఇక్కడేమో ధనియా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. అంటే అందరూ వచ్చి కొంచెం వంటలు అవన్నీ హెల్ప్ చేస్తారు. ఇవి కూడా వాళ్ళు వచ్చిన తర్వాతే చేసుకోవడం అంటే ఇబ్బంది ఎందుకులే అని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రేపు పండగ అనగా వీళ్ళైతే ఈవినింగ్ వచ్చారు చూడండి, మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా మా మేనకోడలు చూడండి, దాని సంతోషం మామూలుగా ఉండదు అనమాట. తన సంతోషము రాగానే అడుగుతుంది, అత్తయ్య తీసుకొచ్చావా నాకు యూనికాన్ పెన్సిల్స్ తీసుకొచ్చావా, క్లే తీసుకున్నావా అని చెప్తుంది. ఉన్నాయని ఇంట్లో ఆల్రెడీ తనకి చూపించాను, అందుకే అసలు ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తుందో మీరే చూడండి. అసలు ఇంకా వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీని వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తుంది అసలు చూడండి. ఇంకా మా అత్తయ్య వచ్చారనమాట, మా అత్తయ్య కూడా ఉన్నారు. ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ కామెడీ చేస్తున్నారనమాట. తనేమో అసలు ఏం పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది అసలు. అంతే తను పాపం అంతేనండి, అసలు ఎప్పుడు రావాలా అని అనుకుంటూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చిద్ది అనమాట, అసలు నేను వెళ్ళను అంటూ ఉంటుంది. చూడండి ఎలా వస్తుందో అసలు. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంక ఈవినింగ్ వచ్చారనమాట వీళ్ళు. అంటే ఈవినింగ్ కాదు, ఒక డే ఉన్నారు, నెక్స్ట్ డే వచ్చారనమాట. ఇంకా అదే కాళ్ళు కడుక్కోమ్మ ఇస్తానులే అడుగుతుందనమాట. కాళ్ళు కడుక్కోమ్మ ఇస్తానులే అని చెప్పాను. ఇంకెళ్ళింది ఇంట్లోకి, ఇంక అన్నీ తీసుకొచ్చి ఇంకా మా పిల్లలు అయితే ఇచ్చారు. ఇంకేమో కార్ ఎక్కడ పెట్టాలి అని చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు. ఎందుకంటే కార్ వచ్చేసి అంటే తను ఇక్కడే కార్ పెట్టేసి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఇంక బైక్ వేసుకొని వెళ్ళి పండగ రోజు వస్తాను అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి నేను చెప్తున్నా, ఇటు పెట్టు, ఇక్కడైతే ఎదురుగా ఉంటుంది కదా వెళ్ళడానికి కుదరదు, అటు సైడ్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టేసి అని చెప్తున్నాను అనమాట.
సో ఇక్కడైతే ఇంకా పెట్టమని చెప్పాను. సో అక్కడైతే పెట్టేసి ఇంకా తను బైక్ వేసుకొని వెళ్ళాడు. ఇంకా ఆ రోజు ఏంటంటే పెద్దల పండగ అని చెప్పేసి మా మామయ్య గారు చనిపోయారు కదా! సో ఇంకా ఆయన కోసం అని చెప్పేసి చేశారనమాట. అలా చేస్తారు పండగ రోజు ముందు రోజు. ఇంకా అక్కడే భోజనాలు అందరికీ ఇంకా పప్పుచారు ఇంకోటి ఏంటంటే ఆలుగడ్డ కుర్మా ఉంటుంది చూడండి, అది చేశారనమాట. ఇంకా అందరం వెళ్ళి అక్కడే తినేసాము. అది అన్నం పైన అల్లా అని పడిద్దండి. మేము మదర్స్లో నేను చదువుకున్నప్పుడైతే భలే కనిపించేది పెద్దది. ఇక్కడ కూడా అక్కడ కనిపించింది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మా పిల్లలకి. ఇంకా అందరం తినేసాం వచ్చేసాం. ఆ నైట్ నేనైతే చాలా పని మొత్తం క్లీనింగ్ మొత్తం చేసేసుకొని నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు చిన్న ఆడబిడ్డ వచ్చారనమాట. ఇంకా మొత్తం ఇంకా కర్రీ అన్నీ కూరగాయలన్నీ కోస్తున్నారనమాట. ఉల్లిగడ్డలు అవన్నీ ఉంటాయి కదా, అవి కోసేస్తున్నారు. ఇక్కడేమో పాయసం వండారు మా అత్తయ్య. నేను దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా స్నానానికి వెళ్ళాను. ఇంకా మా అత్తయ్య వచ్చేసి మొత్తం ఇంకా పాయసం అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా మంచి కుదిరిందండి పాయసం అయితే. అండ్ సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం చేస్తామన్నమాట. పచ్చి కొబ్బరి వేసి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పండగ రోజు వచ్చినంత టేస్ట్ మామూలు టైంలో రాదు. ఇంకా తర్వాత ఇక్కడేమో ఇంకా పొట్టేళ్ళని అయితే కోసేసారనమాట. కోసి మొత్తం అంటే మొత్తం ముక్కల్లాగా చేసి అందరికీ సమానంగా పంచుతారనమాట. పంచి కవర్లలో వేసి పెట్టారు. ఇంకా వాళ్ళు మనం మైక్లో చెప్తే ఇంకా అందరూ వచ్చి తీసుకెళ్తారు. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల ఏమో మనమే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇవ్వాలి. ఇక్కడేమో మా విలేజ్లోనేమో వాళ్ళే వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు. సో అదనమాట. ఇంకా మా అమ్మాయి చూడండి పిల్లల్ని వేసుకొని తిరుగుతుంది. ఏం లేదు, మా బావగారు వాళ్ళ పిల్లలు ఇంకా తనకి ఎంత సంతోషం ఆ పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళతోనే ఉంటుందన్నమాట. ఇంకా మా పెద్దమ్మాయి ఇదంతా వీడియో తీసింది. కొంచెం తీసిరమ్మా నేను పనిలో ఉన్నా అంటే సరేలే అని ఇదంతా తీసిందనమాట. ఇంకో చూడండి ఇలా వచ్చి ఇంకా తీసుకెళ్తూ ఉంటారు. మా అత్త ఇస్తున్నారనమాట వచ్చిన వాళ్ళందరికైతే ఈ కవర్స్ అందరికీ సమానంగా అంటే 3 విభాగాలుగా చేస్తారనమాట. ఒకటేమో ఇంట్లోకి, ఒకటేమో రిలేటివ్స్కి, ఒకటేమో ఊర్లో పంచడానికి, అలా 3 విభాగాలు చేస్తారనమాట ఒక పొట్టెల్లో. ఇంకా మేము ఇదిగోండి ఇదేమో ఇంకా మా రిలేటివ్స్కి మాకని ఇట్లా తీసి ఉంచారనమాట. ఇంక ఇది మనం ఇంట్లో వండుకోవడానికి ఇంకా రిలేటివ్స్కి ఇవ్వడానికి అన్నట్లు. ఇంకా మొత్తం పని అయితే మొత్తం కూరగాయలు కొయ్యడం అంతా అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్నానాలన్నీ అయిపోయినాయి. ఇంకా వంట స్టార్ట్ చేయడం ఒకటే మిగిలిపోయిందనమాట. టిఫిన్ కూడా చేసేసాము. ఇడ్లీ వేసాను అనమాట నేనైతే ఆ రోజు. ఇదిగోండి మా మేనకోడలు మంచిగా నేను తీసుకొచ్చానమాట. ఆ ఫ్రాక్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరు ఎంత మంచిగా ఉంటారో, అంత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళేటప్పుడేమో వదిలి వెళ్తున్నాను మళ్ళీ ఏడుస్తూ ఉంటారనమాట. అట్లా ఉంటుంది వీళ్ళిద్దరు బాండింగ్ అయితే. మా చిన్నదైతే ఏడుసిద్దో అసలు తను ఊరికి వెళ్తుంటే, తను కూడా అంతే. ఆ ఇంట్లో ఉంటే మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. సో అలా ఉంటుంది వాళ్ళిద్దరు బాండింగ్. వీళ్ళేమో మా బావగారి పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి మంచి ఫ్రాక్లు వేసుకొని వచ్చారు చూడండి. నేను అదే చెప్తున్నాను, మంచిగా రెడీ అయ్యారుగా అందరని. ఇంకా వాళ్ళేమో నవ్వుతున్నారు. ఇంకా చూడండి పిల్లలు మా అందరూ ఆడపిల్లలేనమాట. మా ఇంట్లో మా బావగారికి 3, మాకు 2, మా తమ్ముడికి ఒక పాప, అందరు ఆడపిల్లలే ఉన్నారు ఇంట్లో అని చెప్తున్నారనమాట. సో మా పెద్ద ఆడబిడ్డకి మాత్రం 2 మగపిల్లలు, మా చిన్న ఆడబిడ్డకేమో ఒక పాప ఒక బాబు అనమాట. ఇంకా దాని తర్వాత మా మమ్మీ మా తమ్ముడు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా హడావుడి అనమాట. ఇంకా బయట పెట్టి నేను అన్నం వండుతాం, ఇంకా మేమే వండుతాం అని చెప్పేసి బయట కట్టెలు పొయ్యి పెట్టారనమాట జాంకాయ చెట్టు కింద. ఇంకా అక్కడ వండుతున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మా అత్తయ్య మా వారు అందిస్తున్నారు అనమాట. ఇంకా మొత్తము ఎందుకులే ఆ రోజు ఎండ విపరీతంగా ఉందండి. అసలు ఒక మామూలుగా లేదు అసలు ఎండ అయితే. వద్దులే ఎందుకమ్మా ఇంట్లో గ్యాస్ అంటే మేము పెద్ద గ్యాస్ పొయ్యి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చామన్నమాట. అప్పుడు ఎప్పుడో మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది. సో అది ఉంటే దాని మీద ఇంకా వండుదాము, మా తమ్ముడు వస్తున్నాడు కదా తీసుకురావని చెప్తే తీసుకొచ్చాడు. దాని మీద మేము పప్పుచారు చేసాము, అలాగే మటన్ కూడా చేసామన్నమాట. ఇంక ఇది కూడా అక్కడే చేస్తామంటే వద్దులే ఇక్కడ కట్టెల పొయ్యి మీద బాగుంటుంది అని చెప్పేసి అంతమంది అది ఇది చేసేసరికి కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనమాట. అందులో కొంచెం అన్నం ఏమైందంటే కొంచెం మెత్తగా అయింది అనమాట. ఇంకా అందుకని కొంచెం ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో అక్కడ రాంగ్ జరిగిద్ది కదా, అదే జరిగిందనమాట. అయినా కానీ బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడేమో నేను ఇంకా మాంసాన్ని అయితే కుక్కర్లో వేసి ఉడికిచ్చానమాట. నాకు కుక్కర్లో వేస్తేనే నాకు వండడం వస్తుందండి. సో అందుకని నేను పెద్ద కుక్కర్ ఒకటి ఉంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అది తీసుకొచ్చి ఇంకా కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చాయన్నమాట. 5, 4 విజిల్స్.
అంటే మెత్తగానే ఉంది, మంచిగానే ఉందన్నమాట మాంసం. అందుకనే 4-5 విజిల్స్కే సరిపోయింది. ఇంకా కర్రీ అయితే నేనే వండాను. ఇదిగోండి చూడండి, ఇక్కడే మాకు మిస్టేక్ జరిగింది. వాటర్ అయితే మా వారు వేసి ఇస్తూ ఉంటే మా తమ్ముడు వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడే కొంచెం మైనస్ అయిపోయింది. ఇంకా పర్లేదులేండి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అలాంటివి, ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా కర్రీ అయితే నేనే వండుతా, అసలు ఎవ్వరు వద్దని చెప్పేసి ఇంకా నేనే వండానమాట కర్రీ అయితే. ఇంకా మా తమ్ముడు నేను కలుపుతానులే అక్క అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు. ఎవరు వద్దు అసలు, ఏం చెప్పొద్దు, నేనే వండుతా అని చెప్పేసి వండాను. ఇంకా బాగా కుదిరిందండి కర్రీ అయితే. కాకపోతే కొంచెం కారం అనేది తక్కువే వేశాను, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి కారం తక్కువ వేశాను. కానీ ఏం ఉక్కపోతండి, స్నానాలు చేసినట్లేదు. అసలు ఎలా తడిసిపోతున్నారు అందరూ, అసలు అంత ఉక్కపోతుంది అసలు. ఆ ఎండకి ఆ వంట వండడం అంటే మామూలు ఉక్కపోత కాదు. అందరు తలా ఒక చెయ్యి వేస్తే ఇంకా టయానికి రెండింటికల్లా అయిపోయింది అనుకోండి. ఇంకా అయిపోయింది, అందరం తినేసాం. ఇంకా అదంతా నేను షూట్ చేయడం కుదరలేదండి, ఎందుకంటే ఆ రోజు మొత్తం పనులే సరిపోయినాయి అసలు నాకైతే. మా పాపని తీయమంటే తనేమో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళ పిల్లలు వస్తే ఇంకా వాళ్ళతో ఆడుకోవడం ఎక్కువైపోయింది. ఇంకా ఎవరు షూట్ చేయలేదు. ఇంకా వీడియో అయితే తీయడం కుదరలేదు అసలు నాకైతే. సో అది ఇక్కడేమో వీళ్ళిద్దరూ నెక్స్ట్ డే అనమాట ఇదైతే. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంట్లోనే ఉండండి, వెళ్దురు కానీ ఎల్లుండి అని చెప్పాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా సండే రోజు వెళ్ళిపోతారు అని చెప్పారనమాట. ఇంకా ఉండండిలే, అక్కడ బయట భలే ఎండగా ఉంది అని చెప్పేసి ఇంట్లో ఇంకా వీళ్ళైతే మా పెద్దది మేము బయటికి వెళ్దాం అంటే ఎండలో వద్దులే అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దామని ఇంకా బయలుదేరిపోయాము. ఎందుకంటే మా పెద్దదానికే అండ్ మా తమ్ముడు వాళ్ళ కూతురికి పట్టీలు లేవన్నమాట, అవి తీసుకుందామని చెప్పేసి బయలుదేరిపోయాం. పిడుగురాళ్ళకి మంచిగా ఉంటే ఆడ తీసుకుందాం, లేకపోతేనేమో మిర్యాలగూడలో తీసుకుందాం అని చెప్పేసి బయలుదేరిపోయాము. అసలు మార్నింగ్ మస్తు ఎండ ఉంది, కుదరదని ఇంక ఈవినింగే వెళ్దామని చెప్పేసి అందరు రెడీ అయిపోయారు. మా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా కారు ఉంది కదా, ఇంకా కారులో బయలుదేరిపోయాం. మా వారైతే రారులేండి, ఆయన అయితే షాప్లో ఉన్నారు. ఇంకా మేమైతే వెళ్ళి అసలు ఆ జ్యువెలరీ షాప్లోనే మాకు 9:30 అయిందండి అసలు. ఇంకా బయటికి వెళ్ళి బేకరీలో కొంచెం అదే శాండ్విచ్ కావాలంటే అది ఆర్డర్ పెట్టాం. దాని తర్వాత మనకి వీళ్ళు పిజ్జా తింటానని చెప్తే ఆ పిజ్జా ఆర్డర్ పెట్టామన్నమాట. అవి రెండు వచ్చేంత టైం కూడా లేదు, అప్పటికే 9:30 అయిపోయింది అసలు. ఇంకా ఓన్లీ పిజ్జా వస్తే అదొక్కటి తిన్నారు. ఇంకా తర్వాత టిఫిన్ బయట ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. 10:30 అయిపోయింది. ఇది వెళ్ళేటప్పుడు అనమాట, అది మేము వెళ్ళే టైంకే 7:30 అయిపోయింది అనమాట టైము. ఇంకా అవన్నీ తీసుకొని మేము తినేసి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇదిగోండి పిజ్జా. అసలు ఎంత ఆకలితో ఉన్నారంటే వీళ్ళు, అది పిజ్జా రంగుల్ని ఎక్కడ లేని సంతోషం వచ్చింది అసలు వీళ్ళకైతే. ఎన్ని రోజుల నుంచో తిన్నోళ్ళలాగా తింటున్నారనమాట, అది. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్ ఫ్రెండ్స్.